నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మనలో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? ఎంతమంది పోషక విలువలు ఉన్న ఆహారం తింటున్నారు? అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? దాని గురించే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. అందుకోసమే కరీంనగర్‌కి వచ్చాను. నాతో పాటు ఉన్నారు ఫేమస్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ లీనా. తనతో మాట్లాడి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. హలో లీనా గారు. హాయ్ అండి. హాయ్. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు ఉన్న ఆహారం తినాలి అంటారు. మనలో ఎంతమంది తింటున్నారు? ఎంతమందికి అవగాహన ఉందని మీరనుకుంటున్నారు? ఓకే. చాలా మంచి క్వెషన్ ఏశారండి. నౌ ఏ డేస్‌లో ఏమైతుంది అనంటే ఎవరు గూడా ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎక్స్‌టర్నల్ దానికి ఎక్కువ ఫోకస్ జేస్తున్నారు. అంటే పైనకు కనిపించే మెరుగుల కోసమని. ఎందుకంటున్నాను మెరుగులు అనంటే ఒక డ్రెస్ తీసుకోవాలి అన్నా, జ్యువెల్లరీ తీసుకోవాలి అన్నా గానీ ఫస్ట్ వాళ్ళకది సెట్ అవుతుందా అనే ప్రాసెస్‌లో వాళ్ళ అందాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. 30% మనకి లైఫ్ స్టైలు అని అనుకుంటున్నారు. 70% మిగతా వాటి కోసం అనుకుంటున్నారు. సో, ఇప్పుడేమైంది అనంటే రివర్స్ అయిపోయింది. యాక్చువల్‌గా ఏంటి అనంటే ఇంటర్నల్ బ్యూటీ అనేది మనం తీసుకునే న్యూట్రిషన్‌తోనే బయటికి అవుట్‌పుట్ అనేది మనకి 100% ఇస్తుంది. సో, ఇదనేది చాలా మంది మర్చిపోతున్నారు. సో, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్‌లో మనం అవేర్‌నెస్ తీసుకురావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అనంటే చాలామంది లేడీస్‌కి ఎక్కువ మంది ఎలా ఆలోచిస్తున్నారు అనంటే ఆహారంతోనే మనము మెడిసిన్ ఫ్రీ లైఫ్ కావచ్చా? లేదు అనంటే మెడిసిన్‌నే ఆహారంగా మార్చుకోవచ్చా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు నౌ ఏ డేస్‌లో చాలా మందికి కావాల్సింది ఏంటి అనంటే మనం తీసుకునే ఆహారమే ఒక మంచి ఔషధంలాగా మన బాడీకి సపోర్ట్ అవ్వాలి. సో, ఆ కాన్సెప్ట్‌లోనే మనకు ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా సపోర్ట్ అవుతుంది. మీరు కరీంనగర్‌లో ఎలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు న్యూట్రిషన్‌కి సంబంధించి? ఓకే. మన దగ్గరికి చాలా మందొస్తారండి. సో, వచ్చిన వాళ్ళల్లో బేసికల్‌గా వాళ్ళకేంటంటే రావడంతోనే నేను వెయిట్ తగ్గుతానా? చాలా ఆహ్, మందికి ఉండుంటుంది యెస్. కదా! ఒబెసిటీ చాలా మంది ఫేస్ చాలా మంది చేస్తున్నారు. చాలా మంది తగ్గాలనుకుంటున్నారు. యెస్. సో, హ్మ్. వాళ్ళకి అవేర్‌నెస్ ఇచ్చే ప్రోగ్రామ్‌లో ఫస్ట్ మేమేం చెప్తాము అనంటే వాళ్ళ డే షెడ్యూల్ లైక్ వాళ్ళేం తీసుకుంటారు? ఎన్ని గంటలకు పడుకుంటారు? అసలు ప్రాపర్‌గా వాళ్ళు వాటర్ తీసుకుంటారా? లేరా? అనేది వాళ్ళ గురించి మేము ఒకసారి ఒక చిన్నగా వాళ్ళ కౌన్సెలింగ్ ఇస్తాము. ఆ ప్రాసెస్‌లో ఎక్కడైతే వాళ్ళేం మిస్ అవుతున్నారో దాన్ని బట్టి మేము వాళ్ళకి ఆహ్, ఫుడ్ ప్లాన్ అనేది చేస్తుంటాము. సో, దీనిలో చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు అనంటే ఎక్కువ లేడీస్ వస్తుంటారు గదా! సో, వాళ్ళు వెళ్ళిన చోట టాయిలెట్స్ కరెక్ట్‌గా లేవని చెప్పేసి వాటర్ తీసుకోకపోవడము, సో, ఇన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవ్వడము, అవును. అట్లాంటి ప్రాబ్లమ్స్‌లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో, వాళ్ళకేంటంటే తెలియకుండానే ఇన్నర్‌గా ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫేస్ చేయాల్సొస్తుంది వాళ్ళు. మీరన్నట్టు లేడీస్ హెల్త్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూస్తారు, అందరిని పట్టించుకుంటారు, వాళ్ళకి కావాల్సిందల్లా పెడతారు. యెస్. వీళ్ళ తిండి విషయానికి వస్తే అంత ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి లేడీస్‌కి మీరేం చెప్తారు? సూపర్ క్వెషన్ అండి. ఎందుకు అననంటే, ఇప్పుడు లేడీస్ ఏంటి అనంటే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఒక బేబీకి ఆహ్, ఒక మదర్ బేబీకి జన్మనిచ్చిన తర్వాత అప్పుడే న్యూట్రిషన్ గురించి తను ఆలోచిస్తుంది. అంటే నేను బాగా తింటే నా బేబీ మంచిగా పుడుతుంది. నా బేబీకి మంచి ఫీడింగ్ వస్తుంది. అక్కడ గూడా బిడ్డ గురించి యెస్. ఆలోచిస్తుంది గానీ, తన గురించి తన ఆలోచించదు. గురించి ఆలోచించదు. హ్మ్. ఈ కాన్సెప్ట్‌లో చాలా మంది ఏమైతుంది అనంటే ఆహ్, తొందరగా వాళ్ళు అంటే ఎర్లీ ఏజ్‌లోనే వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడము. అంటే నేను బావుండాలి అనే కాన్సెప్ట్ పక్కకు పెడితే నా అత్త బావుండాలి, నా మామయ్య బావుండాలి, నా హస్బెండ్ బావుండాలి, నా పిల్లలు బావుండాలి. వీళ్ళని చూసుకుంటూనే కడుపు నింపుకుంటారు తప్ప తను సో బావుంటే ఇల్లంతా యెస్. బావుంటుందని అనుకోరు. బావుంటుంది అని హ్మ్. అనుకుంటారు. బట్ ఇప్పుడేంటి అనంటే అది ఒకప్పుడు. బట్ అప్పుడెలా ఉండేదనంటే ఉమ్మడి కుటుంబాలుండేది. సో, ఇంట్లో ఒక ఆడవాళ్ళున్నారు అనంటే కంప్లీట్‌గా వాళ్ళు వీళ్ళతో పాటు వాళ్ళు ఫుడ్ తీసుకునే విధానంలో గూడా కలిసికట్టుగా తినేవాళ్ళు. సో, ప్రతి ఒక్కరి పైన ఫోకస్ అనే ఉండేది. ఇప్పుడేమైతుంది అనంటే వాళ్ళ ఫుడ్ అనేది కరెక్ట్‌గా ఉండకపోవడంతో పాటు వాళ్ళేం జేస్తున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకుండా హెల్త్‌ని పాడు జేసుకుంటున్నారు. వాళ్ళకి మేమేం సజెస్ట్ చేస్తాము అనంటే ఫస్ట్ మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బావుంటది. సో, మీరు బాగుండాలి అనంటే మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందా? కాల్షియం డెఫిషియన్సీ ఉందా? మీరు ఫుడ్ ప్రాపర్‌గా తీసుకుంటున్నారా? లేదా? ఇప్పుడు ఏంటి అనంటే చాలా మందికి వాటర్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అది వాళ్ళు చెప్తే గాని మనకు అర్థం అవ్వట్లేదు. సో, ఇంత చిన్న విషయాన్ని కూడా వాళ్ళెందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి మేము చెప్పి ఫుడ్ ప్లాన్ అంతాను వాళ్ళకిచ్చి ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడడము.
వాళ్ళకి కౌన్సిలింగ్ Monitoring ఇవ్వడము, చేస్తూ ఉంటారు. మానిటరింగ్ కంప్లీట్ గా చేస్తూ ఉంటాము. ఓకే. ఇంకోటి ఇంటి ఫుడ్ మానేసి చాలా మంది బయట ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా అయిపోయింది. ఇంటి దగ్గరికే ఫుడ్ రావడం వల్ల ఇక వండుకోవడం కూడా తగ్గించేశారు. అలాంటి వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? 100% అండి. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటి అనంటే చిన్న పిల్లలకి సర్టన్ ఏజ్ అవ్వకముందే వాళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు. ఎందుకు అనంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు జొమాటోలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనంటే ఫాస్ట్ కల్చర్లోకి తీసుకెళ్ళిపోతున్నాయి. ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎలా ఉంది అనంటే పిల్లలకి పేరెంట్స్ ఒక 100 రూపీస్ అడిగితే 200 ఇవ్వడము. సో వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు అనంటే హెల్త్ పాడయ్యే కాన్సెప్ట్ లో వాళ్ళకి ఇస్తున్నాము అని వీళ్ళు మర్చిపోతున్నారు. అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతారా అమ్మాయిలు? ఎస్. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిప్స్ ప్యాకెట్ ఉందండి. ఆ చిప్స్ ప్యాకెట్ లో టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే అజినోమోటో ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఫుడ్స్ లో ఏమైతుంది అంటే పిల్లలకి కంప్లీట్ గా మెచ్యూరిటీ అనేది చేంజెస్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకునే నాన్ వెజ్ లో కానివ్వండి, ఎర్లీ ఏజ్ లో 9 years లో ఎందుకు వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు అని అంటే ఇప్పుడు మనకి నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఒక బర్డ్ అనేది అది ఫార్మింగ్ అవ్వాలి అని అంటే న్యాచురల్ గా 6 months అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే 45 days లోనే అది గ్రోతింగ్ అవుతుంది. అది ఇంపాక్ట్ అనేది పిల్లల మీద పడుతుంది. సో ఇప్పుడు మనము పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే 9 years కే ఎందుకు బేబీ మెచ్యూర్ అవుతుంది. పూర్వకాలంలో 15 years అయ్యేది. సో వాళ్ళకి ఒక మంచి మెచ్యూరిటీ వచ్చేది. బట్ అవేర్నెస్ అనేది లేకుండానే వాళ్ళకి అదేంటో తెలియకుండానే వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎటు వెళ్ళినా కానీ అది ఇప్పుడు కొంత మట్టుకి సిటీల వరకే ఉండేది. ఇప్పుడు ఏంటంటే జొమాటోలు, నాన్ లోకల్ అంటే చిన్న చిన్న పల్లెటూర్ల వాళ్ళకి కూడా వెళ్ళిపోయింది. అంటే కల్చర్ కంప్లీట్ గా ఎట్లా అయిపోయింది అని అంటే మన తాతల కాలం బాగుందా, తండ్రుల కాలం బాగుందా, మన కాలం బాగుందా అంటే ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటున్నారు. ఓకే, న్యూట్రిషన్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాంటి వారికి న్యూట్రిషన్ ఫుడ్ అనేది అవసరం? ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ ఫుడ్ అవసరం అండి. ఎందుకు అనంటే భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ కి న్యూట్రిషన్ అనేది అవసరము. ఇప్పుడు చిన్న చిన్న వాటికి డెఫిషియన్సీస్ వస్తున్నాయండి. అనంటే మొనోపాజ్ స్టేజ్ అనేది మనకి జనరల్ గా లేడీస్ కి సర్టన్ ఏజ్ అనేది ఉండేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే క్యాన్సర్స్ వస్తున్నాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లేదు అని అంటే మనకి యూట్రస్ క్యాన్సర్ కానివ్వండి. సో ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లేకపోవడం వల్లనే సో న్యూట్రిషన్ అనేది శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము. ఎందుకు అనంటే మన మోడీ గారు కూడా చెప్పారు ఏంటి అనంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక మదర్ న్యూట్రిషనిస్ట్ అవ్వాలి అని. ఎందుకు అనంటే మదర్ బాగుంటే ఇల్లంతా బాగుంటది. సో ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ అవసరం అండి. వీళ్ళకి అవసరం, అందరిలో అవేర్నెస్ లేదు కాబట్టి మీలాంటి న్యూట్రిషనిస్ట్ అందరికి అవగాహన కల్పిస్తున్నారు. అది అంతేనా? ఎస్ అండి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని ఫస్ట్ దానికి వెళ్తారు. సో ఇప్పుడు ఒక చిన్న హెడేక్ వచ్చింది. హెడేక్ ఎందుకు వచ్చింది? నేను బిఫోర్ డే నేను స్ట్రెస్ అయ్యానా, లేదు అని అంటే నేను వాటర్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకోలేదా, లేకపోతే నా బాడీకి సరిపడింది నేను ఇవ్వలేదా అనేది ఆలోచించకుండా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్తారు, ఒకటి టాబ్లెట్ ఇవ్వండి అని అంటారు. కానీ ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అనేది తెలుసుకుంటే దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అవును. సో ఇది తెలుసుకోవాలి మెయిన్ గా. ఓకే, ఇంకోటి లైఫ్ స్టైల్ కూడా, ఫుడ్ తో పాటు లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలి, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి అంటారు కదా. 100%. ఎలాంటి లైఫ్ స్టైల్ అసలు? ఓకే, లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే నాకు చాలా నచ్చుద్దండి. ఎందుకు అనంటే మన మార్నింగ్ లేచినప్పటి నుండి మనం పడుకునే వరకు మనం ఏ విధంగా ఉన్నాము, మన బాడీకి వాటర్ ఎంత కావాలి, రెస్ట్ ఎంత కావాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎంత కావాలి. సో ఇవనేది కంప్లీట్గా లేకుండా పోతుంది. అనంటే మార్నింగ్ మనం లేచినప్పటి నుండి నా కోసం నేను ఎంత టైం ఇస్తున్నాను పర్టికులర్గా, అంటే నా పర్సనల్ కానివ్వండి, ఫ్యామిలీని పట్టించుకోండి, కాకపోతే ముందు మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది అని చెప్తున్నారు. అంతే, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకు అనంటే మన కోసం మనం ఆలోచించినప్పుడే ఫర్దర్ గా అన్ని మనము 100% చేసుకోగలుగుతాము. కొందరికి అలవాటు ఉంటుందండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు, ఫైబర్ తక్కువ తీసుకుంటారు, వాటర్ కరెక్ట్ గా తీసుకోరు. మీ దగ్గరికి వస్తే అన్ని బ్యాలెన్స్ చేస్తారు, అంతేనా? బాగా తింటున్నాను అని అంటారు, నాకు సెట్ అవ్వట్లేదు, అయినా నాకు ఎందుకు నేను బాగా అవ్వట్లేను, నాకు ఎందుకు ఎనర్జీగా మారట్లేదు అని అంటే ప్రాపర్ గా వాళ్ళకి 70% న్యూట్రిషన్ కావాలి, 30% వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్చుకునే విధానం కావాలి. స్లీపింగే కానివ్వండి, వాటర్ ఇంటేకే కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మెయిన్ గా మెడిటేషన్. సో ఇవన్నీ మంచి డైట్ తో పాటు మెడిటేషన్ లాంటివి కూడా
మంచిగా మనం హెల్తీగా ఉండడానికి Yes. ఉపయోగపడతాయి. Yes. ఇంకోటి ఒక ఏజ్ పైబడ్డాక పెద్దవాళ్ళను ఫుడ్ తగ్గించమంటారు కదా, అది ఎలాంటి ఫుడ్? వాళ్ళు ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి? ఓకే. ఒకప్పుడండి చాలా మంది ఏంటి అనంటే పొలంలో పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కానీ డైజెషన్ అయ్యేది. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని అంటే తీసుకోవడం మంచిగా తీసుకుంటున్నారు, ఖర్చు పెట్టట్లేరు. అంటే ఇన్పుట్ మంచిగా ఇస్తున్నారు, అవుట్పుట్ అనేది ప్రాపర్గా లేదు. సింపుల్ గా చెప్పాలంటే మనం ఎంత పని చేస్తున్నామో అంతే తినాలి. ఎస్, మన శారీరక శ్రమను బట్టి ఫుడ్ తీసుకోవాలి. అది కూడా మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ కి, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. మంచి స్లీప్ కూడా అవసరం. Yes. ఒక ఇంటి ఇల్లాలు బాగుంటే ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. అంతేనా మీరు చెప్పదలుచుకుంది? అవునండి. థ్యాంక్ యూ లీలా గారు. మీరు న్యూట్రిషనిస్ట్ లీనాని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.